ప్రధాని మోదీ స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రకటించిన జీఎస్టీ సంస్కరణలు అమలైతే 12%, 28% స్లాబ్ రేట్లు తొలగిపోతాయి. కేవలం 5%, 18% స్లాబ్లు మాత్రమే ఉంటాయి. న్యూడిల్స్, బిస్కెట్లు, ఆయుర్వేద ఉత్పత్తులు, ఫ్రోజన్ ఫుడ్స్ వంటి రోజువారీ అనేక వస్తువుల ధరలు దిగొస్తాయి. ముఖ్యమైనటువంటి ఎఫ్ఎంసీజీ వస్తువులతో సహా రోజువారీ వాడే 90% వస్తువులు 5% స్లాబ్కు మారేటువంటి అవకాశం ఉందని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. దీనివల్ల ధరలు తగ్గి డిమాండ్ పెరిగే ఛాన్స్ ఉంది. ఇక నెస్ట్లే, ఐటీసీ, బ్రిటానియా, డాబర్, హిందుస్థాన్ యూనిలివర్ వంటి సంస్థల అమ్మకాలు రానున్న పండుగ సీజన్లో పెరగొచ్చు కూడా. ఇక ఫైనాన్షియల్ కంపెనీ జెఫరీస్ ప్రకారం కనుక చూస్తే ప్యాకేజ్డ్ ఫుడ్ కావచ్చు, ఆయుర్వేద, పర్సనల్ కేర్ ఉత్పత్తుల ధరలైతే ఎక్కువగా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. కండెన్స్డ్ మిల్క్ కావచ్చు, డ్రై ఫ్రూట్స్, ఫ్రోజన్ వెజిటేబుల్స్, పెన్సిల్స్, టూత్ పౌడర్ వంటి వాటిపై జీఎస్టీ 12% నుంచి 5%కి తగ్గుతుంది. ఈ ప్రాసెస్డ్ ఫుడ్, డైరీ ఉత్పత్తులపై జీఎస్టీ తగ్గితే డాబర్, ఇమామి వంటి ఆయుర్వేద కంపెనీలు ఎక్కువగా లాభపడతాయి. ప్రస్తుతం ఎఫ్ఎంసీజీ సెక్టార్లో డిమాండ్ తగ్గింది. ఈ టైంలో జీఎస్టీ సంస్కరణలు తీసుకురావడంతో వినియోగం ఊపందుకుంటుంది అని అంచనా అయితే వేస్తున్నారు. ఇక ప్రజలపై పన్ను భారం తగ్గడంతో ఎక్కువగా కొంటారని ఎనలిస్టులు అంటున్నారు. ఇక బిస్కెట్లు, హెయిర్ ఆయిల్స్, టూత్ పేస్ట్లపై జీఎస్టీ 18% స్లాబ్లోనే కొనసాగే ఛాన్స్ ఉంది. వీటిపై జీఎస్టీ తగ్గితే హోమ్, పర్సనల్ కేర్ కంపెనీలకు లాభం ఉంటుంది. ఇక జామ్స్ కావచ్చు, చక్కెరతో చేసినటువంటి స్వీట్స్ వంటి కొన్ని ఉత్పత్తులు 12% నుంచి 18% స్లాబ్లోకి మారే ఛాన్స్ ఉంది. డాబర్కు 15% అమ్మకాలు జ్యూస్ల ద్వారా వస్తుండడంతో ఈ కంపెనీపై కొంత ఒత్తిడి ఉండొచ్చు. ఇక ఐటీసీ, హెచ్యుఎల్పై ప్రభావం తక్కువగా ఉంటుంది. పండుగ సీజన్ ప్రారంభమయ్యే సెప్టెంబర్ మధ్యలో జీఎస్టీ మార్పులు అమలవ్వాలి. అప్పుడే సేల్స్ ఊపందుకుంటాయి అని చెప్పేసి ఎఫ్ఎంసీజీ కంపెనీలు చెబుతున్నాయి. ఇక తంబాకు, సిగరెట్లు, ఆల్కహాల్, కార్బొనేటెడ్ డ్రింక్స్ వంటి వాటిపై 40% జీఎస్టీ పడబోతుంది. సెపరేట్గా సెస్ వేయకపోతే ఐటీసీ, వరుణ్ బ్యావరేజెస్ వంటి కంపెనీలపై ప్రభావం తక్కువగా ఉంటుందని జెఫరీస్ అంచనా వేస్తోంది. ఇక రేటింగ్ ఏజెన్సీ నోమురా ప్రకారం స్నాక్స్, పాప్కార్న్ 15% స్లాబ్ నుంచి 5%కు తగ్గేటువంటి అవకాశం ఉంది. ఇక నెస్లే ఇండియాకు చెందినటువంటి న్యూడిల్స్, పాస్తా, కండెన్స్డ్ మిల్క్ అమ్మకాలు, ఐటీసీకి చెందినటువంటి స్నాక్ అమ్మకాలు పెరగొచ్చు. బ్రిటానియా బటర్, చీజ్ సేల్స్ కూడా ఊపందుకుంటాయని ఎనలిస్టులు అంటున్నారు. ఇక డాబర్కు ఆయుర్వేద ప్రాజెక్టుల ద్వారా లాభం ఉంటుందని తెలిపారు. హిందుస్థాన్ యూనిలివర్ సాస్, మైనీస్ సేల్స్ ద్వారా కొంత లాభపడే ఛాన్స్ ఉంది. ఫుడ్ కాకుండా స్టేషనరీ, పేపర్ ప్రోడక్ట్లు, లెన్స్లు, ఫ్రేమ్లు, 1000 లోపు ధర ఉన్నటువంటి చెప్పులు, షూస్ వంటి వాటిపై కూడా జీఎస్టీ దిగిరావచ్చు. అదే జరిగితే ఐటీసీ ఎక్కువగా లాభపడుతుంది. ఈ కంపెనీకి 11% రెవెన్యూ ఈ నోట్బుక్లు, స్టేషనరీ అమ్మకాల ద్వారా వస్తోంది.